హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమీత్ వ్లాగ్స్. సో నేను ఈరోజు హెయిర్ కట్కి వచ్చాను. సో హెయిర్ కట్ చూపించడం ఏంట్రా మరీది అన్నట్టుగా అనుకోకండి. అమెరికాలో ఉన్నన్ని రోజులు మీకు ఇవన్నీ చూపిస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాను కదా. సో అందుకోసం అని అమెరికాలో ఇండియాలో డిఫరెన్స్ ఎలా ఉంటుంది, హెయిర్ కట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అన్నట్టుగా కంప్లీట్గా చూపిస్తాను. ఈ వ్లాగ్ చూసేయండి కంప్లీట్గా చివరి వరకు. సో ముందుగా హెయిర్ కట్ చేసుకోవాలంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంట. సో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత హెయిర్ కట్ చేసుకోవాలంట. సో లేకపోతే ఇలా వెయిటింగ్ లిస్ట్ ఉంటుందంట. ఇన్ని కుర్చీలలో మనం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే ఎవరు లేరు. సో మనమే ఒక్కరే ఉన్నాము. అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నేనైతే హెయిర్ కట్కి వచ్చేసాను. సో ఇక్కడ చూసారు కదా, అపాయింట్మెంట్ చెక్ చేశారు. అపాయింట్మెంట్ చెక్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఉంది అని అంటే సో అలౌ చేశారు అన్నట్టు. సో ఇప్పుడు హెయిర్ కట్కి ఒక ఆవిడ ఉంది ఇక్కడ. హెయిర్ కట్కి ఆవిడ ఏంటన్నట్టుగా అనుకోకండి. ఉమెన్ ఇక్కడ మెన్ ఉమెన్ అని డిఫరెన్స్ ఉండదు కదా. ఆబ్వియస్గా ఉమెన్ కూడా ఇక్కడ హెయిర్ కట్ చేస్తారు. సో తను మనకి ఈరోజు హెయిర్ కట్ చేయబోతుందంట. సో ఇదంతా షాప్ లుక్. మనకు వచ్చేసేసి అక్కడైతే మనము వెళ్ళి వెయిట్ చేసి ఎవరైనా ఉంటే అప్పుడు ఆ తర్వాత హెయిర్ కట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ అయితే అపాయింట్మెంట్స్, ఆ సిస్టమ్ అయితే కొంచెం బాగా నచ్చింది. అంటే షాప్లో గంటల తరబడి వెయిట్ చేయకుండా జస్ట్ అపాయింట్మెంట్ తీసేసుకొని డైరెక్ట్గా వచ్చి హెయిర్ కట్ చేసుకోవచ్చు అన్నట్టుగా. సో చలో మన హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో తిని మనకి హెయిర్ కట్ చేసేది ఇప్పుడు తను మొత్తం కంప్లీట్గా మనకి ఇండియాలో ఉన్నట్టుగానే ఓవరాల్గా ఇక్కడ అంతా సేమ్గా ఉంది. కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి అంత ఎలాగో కొత్తగా ఉందన్నట్టు. ఎందుకంటే అందులో ఉమెన్ చేస్తున్నారు కదా, ఉమెన్తో చేయించుకోవడం ఇదే ఫస్ట్ టైం. అక్కడ మనకు తెలిసిన వాళ్ళతో చేయిస్తున్నాము. సో ఎలాంటి హెయిర్ కట్ కావాలి అని అడిగితే అలాంటి హెయిర్ కట్ కావాలి అన్నట్టుగా చెప్పాను. సో ఆబ్వియస్గా మనకి ఇంకా తను ప్రిపరేషన్ చేసేసి హెయిర్ కట్ని స్టార్ట్ చేస్తుంది. సో తను వ్లాగ్ చేసుకోవడానికి అయితే నాకు పర్మిషన్ ఇచ్చింది. సో ఇది మన హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ డిఫరెన్స్ అన్నట్టుగా పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే మనం అక్కడ షాప్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈజీగా అయిపోతుంది మన పని. ఏంటంటే మనకు రెగ్యులర్గా చేయించుకుంటాం కాబట్టి ఎలా చేసుకోవాలో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇంతకీ హెయిర్ కట్కి ఎంత అయిందని అనుకుంటున్నారు? $30 అంటే $2,500. అంటే అక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 10 times హెయిర్ కట్ అయిపోతుంది అన్నమాట. సో హెయిర్ కట్ మాత్రం నీట్గా చేసింది అండ్ షాప్ కూడా నీట్గా ఉంది. మనం ఇవాళ రేపైతే హెయిర్ కట్ షాప్కి వెళ్తే నీట్గా ఉందా లేదా, మంచిగా ఉందా లేదా, మంచిగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి చూసి వెళ్తాము. సో ఇక్కడ కూడా అలాగే ఉంది. నాకైతే ఓకే ఫైన్ గుడ్ అన్నట్టుగా అనిపించేసింది. సో అలా మన హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ హెయిర్ కట్ ప్రైస్ వచ్చేసి $25 అంట. సో పైన టిప్ అనేది ఉంటుందంట. సో ఆ టిప్ కూడా పే చేయాలి. సో టిప్ ప్లస్ అది రెండు కలుపుకొని నేను అమౌంట్ చెప్పాను ఇందాక. బట్ స్టిల్ అయినా కానీ సరే మనకు అక్కడైతే మినిమం ఒక 5 to 6 times అయితే ఈజీగా హెయిర్ కట్ అయిపోతుంది కదా వచ్చిన ప్రైస్ తోటి. అదండి అమెరికాకి ఇండియాకి హెయిర్ కట్ డిఫరెన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ మాత్రం చేయకండి ఎందుకంటే జస్ట్ ఊరికే చూపించాను అంతే.